బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పంట సాయం ఇక ఈ ఆర్థిక సంవత్సరం అందనట్టుగానే కనిపిస్తుంది. మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలుగా ఉన్న నేపథ్యంలో వారికి రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. మొత్తానికైతే ఈసారి కూడా రైతు భరోసా లేనట్టుగానే కనిపిస్తుంది. తెలంగాణలో రైతు భరోసా పథకం కొనసాగుతూ ఉండగా ఉందా లేదా అనే దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఫిబ్రవరిలో కూడా రైతు బంధు చెల్లింపు జరిగే అవకాశం లేదు అన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది. మార్చి నెలలో కూడా రైతు బంధు విడుదల చేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుంది. ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత కొత్త బడ్జెట్ అమల్లో వస్తుంది. అప్పుడు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైతు బంధు చెల్లింపులు చేయడం సాంకేతికంగా విధానపరంగా కష్టమవుతుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో రైతు బంధుకు పూర్తిగా మంగళం పాడినట్టే అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. ఇది కొత్త విషయం కాదు అని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో కూడా ఇదే కారణాలు చూపుతూ రైతు బంధు చెల్లింపులకు రేవంత్ సర్కారు తప్పించుకుంది అని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా 2025 ఆర్థిక సంవత్సరం ముగిసింది అని కారణంగా చెబుతూ దాదాపు 80% మంది రైతులకు రైతు బంధు అదనంగా అందకుండా పోయింది అని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే రైతు బంధు చెల్లించింది అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అది కూడా పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓట్ల కోసమే రైతు బంధు ఇచ్చారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత నుంచి రైతు బంధుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రైతులను మరింత నిరాశకు గురి చేస్తుంది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 3 దఫాల రైతు బంధు చెల్లింపుకు కాంగ్రెస్ ప్రభుత్వం యగనామం పెట్టింది అని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాగు ఖర్చులు పెరుగుతున్న వేళ రైతు బంధు లాంటి కీలక పథకం అమలు కాకపోవడం రైతులకు తీవ్ర ఆర్థిక భారంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం ఎన్నికల కోడ్ ఆర్థిక పరిమితుల కారణంగా జాప్యం జరుగుతుంది అని వివరణ ఇస్తున్నారు. అయితే రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అన్న విషయంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. రాబోయే రోజుల్లో రైతు బంధుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. లేకపోతే ఈ అంశం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికైతే రైతు బంధుపై కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతోంది అని, రైతులను ఎండగడుతుంది అని, అసలు రైతుల మీద వారికి గౌరవము ప్రేమ లేదు అంటూ కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి.